పూరి మార్క్ అసలు ఎక్కడన్నా అది పూరి జగన్నాథ్ అంటే ఏదో లెవెల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను నేను, ఏం లేదు అసలు ఇక్కడ. ఎలా ఉందన్న మూవీ? ఎలా ఉంది? యావరేజ్గా ఉందన్న. అంటే పూరి మార్క్ అవుతుంది మూవీలో కనపడలేదు. బాగుందన్న, బాగుంది. అంటే పూరి జగన్నాథ్ డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, మొత్తం మూవీ అంతా చాలా బాగుంది. ఎలా ఉందన్న మూవీ? అంటే యావరేజ్, ఒకసారి చూడొచ్చు, నో ప్రాబ్లం. ఎవరైతే పూరి సార్ పని అయిపోయింది అనుకున్నారో వచ్చి మూవీ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. డిసప్పాయింటెడ్ అన్న, పూరి మార్క్ అయితే లేదు. లైగర్ వాడి డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ ఏమైనా సినిమా వస్తుందంటే ఎక్స్పెక్టేషన్ ఉండాలి. లాస్ట్ సినిమా డిజాస్టర్ అయింది, సినిమా బాగా తీస్తారు. లైగర్ మించిన రాడ్ ఇది. లైగర్ కంటే అంటే లైగర్ కంటే ఇదే బాగుంది. లైగర్ పెద్ద రాడ్, ఇది చిన్న రాడ్ అనిపించలేదు. ఏదో అలీ కామెడీ యాడ్ చేసి అటు ఇటు చేశారు కానీ ఇంకేం లేదు మూవీలో. అంటే లైగర్ మించిన రాడ్ ఇది లేదు, లైగరే పెద్ద రాడ్, ఇది చిన్న రాడ్, ఇది చిన్న రాడ్. ఇది బాగుందండి మూవీ. అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చు. కొద్దిగా అలీ ట్రాక్ ఒక్కటి ల్యాగ్ ఇన్ మూవీ. అదర్వైజ్ అంటే చాలా మంది మూవీ బాగాలేదు అంటున్నారు. బాగుంది కూడా, నేను చూసి వస్తున్నాను. అవుట్ ఆఫ్ 5 3 ఇవ్వచ్చు. అలీ ట్రాక్ కొంతమంది ఉంటున్నారు అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదంటున్నారు. అట్లేం లేదా మూవీ. నాకైతే బాగా నచ్చింది మూవీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా మంది బాగాలేదంటున్నారు. బాగాలేదంటే కామెడీ బాగుంది. కామెడీ అన్న సినిమా కదన్న, ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అంటే చాలా కష్టం. అది రవితేజ ఎప్పుడు చేస్తాడు, డిసప్పాయింట్ చేయడు. సినిమా అయితే రవితేజ కామెడీ పరంగా సూపర్ హిట్, చూడొచ్చు. ఇస్మార్ట్ శంకర్ అంటే ఫస్ట్ దానికంటే సెకండ్ బాగుంది. అలా ఏం లేదు, రెండు చాలా ఈక్వల్గా నచ్చాయి. అండ్ సేమ్ కాన్సెప్ట్ కొంచెం, కానీ ఓవరాల్ చాలా అగ్రెసివ్గా తీస్తున్నట్టు అనిపించింది నాకు. డబుల్ స్మార్ట్ శంకర్ అయితే సూపర్ ఉంది అన్న సినిమా. మేజర్గా నెగిటివ్ నా కొడుకులకి అయితే ఇది ఒక ఆన్సర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అదే స్టోరీ లైన్ తీసుకొని మళ్ళీ రిపీట్ చేశారు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అంటే KGF 1 ఉంది, KGF 2 చేశారు. సేమ్ దానికి దీనికి ఇంటర్లింకింగ్ లేదా, చూడలేదా, హిట్ కొట్టలేదా? ఇది కూడా అంతే, బొక్క క్యారెక్టర్. పూరి పని అయిపోయింది అంటున్నారు, మరి మీరేమంటారు? పని అయిపోయిందని అయితే నేనైతే అన్న. ఇంకా 3 సినిమాలు ఫ్లాప్ తీస్తారా, తీమనండి. ఆ తర్వాత 4వ సినిమా హిట్ కొడతారు నమ్మకం నాకు ఉంటుంది. ఎందుకంటే ఆయన ట్రెండ్ చేసిన సెట్ అటువంటిది. ఇప్పుడు ఎందుకంటే పూరి జగన్నాథ్ గారి మీద నమ్మకం ఇంకా అలాగే ఉంటుంది. ఇప్పుడు లైగర్ ఫ్లాప్ చేశారు, డబుల్ ఇష్మ ట్రైలర్ చూసాను, ఆయన డిసప్పాయింట్ అయ్యారు. ఆయన ఏదో ఒక మ్యాజిక్ ఉంటుందేమో వచ్చిన నమ్మకంతో వస్తాం. పూరి జగన్నాథ్ మాస్ అంటే అట్లా ఉంటుంది. ఆయన ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొన్ని బాగుంటాయి అన్న, రోగ్ కానీ ఇవి కానీ కొన్ని ఫ్లాప్ అయిన సినిమాలు కూడా కొద్దిగా బాగుంటాయి, నేను ఇంతే కానీ ఇవన్నీ. బట్ ఈ మధ్యన ఫ్లాప్ అయితే డిజాస్టర్గా. ఇంకా ఈ పూరి జగన్నాథ్ సినిమాలు నేను చూసిన పూరి జగన్నాథ్ ఈయన కాదే అన్నట్టు ఉంటున్నాయి సినిమాలు ఇప్పుడు. డబల్ రాడ్ చాలా చాలా బాగుందన్న. పూరి గారు చోరీ చేస్తారన్ని థియేటర్స్ అన్ని. అంటే చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అంటున్నారు కదా. అంటే కొంచెం పాత ఇస్మార్ట్ లాగా ఉంది, బట్ చాలా బాగుందన్న సినిమా అయితే మాత్రం. యావరేజ్. అంటే పూరి జగన్నాథ్ మార్క్ ఎక్కడ కూడా కనిపించలేదు. రొటీన్ అంటే ఆయన ఇస్మార్ట్ శంకర్ ఎట్లా ఉందో సేమ్ అదే జోనర్లో తీసుకొచ్చాడు, చూడొచ్చు వన్ టైం. అంటే మళ్ళీ సేమ్ లైన్ కొంచెం డిఫరెంట్గా చూపించాడు. క్లైమాక్స్ కూడా సేమ్ అట్లానే తీసుకొచ్చాడు. వాళ్ళది కొంచెం ఓవర్ అనిపించింది అంతే. అంటే ఇలా అయితే మరి పూరి జగన్నాథ్ పూరి పని అయిపోయినట్టే. క్లైమ్ లేదు, గుడ్ డైరెక్టరే, అది కొంచెం జోనర్ మార్చుకోవాలి కొంచెం. ఆయన లైగర్ కామెడీ ఓకే, అలీ కామెడీ ఓకే, కొంచెం ఉంది 18+ కామెడీ పెట్టారు కానీ ఓకే, అలీ కామెడీ అంతే. వీళ్ళు ముగ్గురు, అలీ, రామ్, సంజయ్ దత్ యాక్టింగ్ తప్ప ఇంకేం లేదు మూవీలో. పూరి పని అయిపోయింది అనుకోవచ్చు. అట్లా చెప్పలేమన్నా, ఇంకా వస్తాడు పూరి కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తాడు నేనైతే, కానీ ఈ మూవీ అయితే కంబ్యాక్ కాదు. ఏం లేదు, రామ్ స్లాంగ్ బాగుంది, మరి డైలాగ్స్ కూడా అన్ని నార్మలే ఉన్నాయి, లాస్ట్ ఇస్మార్ట్ శంకర్ లాగానే ఉన్నాయి, కానీ స్లాంగ్ బాగుంది, రామ్ స్లాంగ్ బాగుంది. కొంచెం లాగా లేకపోతే స్టోరీ లైన్ ఎలా అనిపించింది? రొటీన్ గా అనిపించింది అన్నారు. స్టోరీ ఇస్ ఫైన్, బాగుంది మూవీ. బాగుంది. చాలా మంది బాగాలేదు, అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు. సేమ్ స్టోరీ ఉంది కానీ కొంచెం దాంట్లో ఒక సిమ్, దీంట్లో డబుల్ సిమ్ అంతే. అంటే పూరి మార్క్ అవుపించింది ఆ మూవీలో. కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన కానీ మామూలు అనిపించింది. ఎలా ఉంది బ్రో మూవీ? ఎలా ఉంది? బాగుందన్న. ఎలా ఉందన్న మూవీ? పర్లేదు, బాగుంది. అంటే పూరి మార్క్ అవుపించింది ఆ మూవీలో. బాగుందన్న. రివ్యూ ఇవ్వాలి. చాలా మంది అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అంటున్నారు కదా, అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు. ఎవరన్నారు? వాళ్ళ సినిమా చూడకుండా వచ్చేస్తారు భయ్య, సినిమా చూడకుండా వచ్చేస్తారు, గేట్ బయట నుంచి ఉంటారు. సినిమా చూసి చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళే చెప్పారు బ్రయ్య, చాలా అయ్యా భయ్య వాళ్ళకి టేస్ట్ తెలీదు, ఏదో వస్తారు, వాళ్ళకి రొమాన్స్ కావాలి, అది కావాలి, అయ్యే చూస్తారు కానీ కంటెంట్ స్టోరీ చూడాలి. డైలాగ్స్ కానీ డైలాగ్స్ బాగున్నాయి, సంజయ్ దత్ యాక్టింగ్ బాగుంది, రాంపోతి నేను యాక్టింగ్ బాగుంది, కానీ సినిమా అంత ఎక్కలేదమ్మా. అంటే మైనస్ అంటే ఏం చెప్పుకోవచ్చు మూవీలో? స్టోరీ ప్రతిదీ మైనస్. ప్రతిదీ మైనస్ కాదు, ఆ పాత సినిమా చూసినట్టే ఉంది. అదే శంకర్ అదే స్టోరీ లైన్ తీసుకొని మళ్ళీ కొంచెం రిపీట్ చేశారు. అంటే ఇంకా సీటేజ్ సీన్స్ అనేవి ఏం లేవు.
అంటే లైగర్ మించిన రాట ఇది లేదు లైగర్ కన్నా కొంచెం బెటర్, కొంచెం చిన్న రాట ఇది. అంతే. సాంగ్స్ ఎలా ఉన్నాయి? అండ్ రామన్న డ్యాన్స్ కానీ డైలాగ్స్ కానీ అలీగార్ కామెడీ కానీ అండ్ స్పెషల్గా హీరోయిన్ కానీ రొమాన్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇందులో. ఒక్కటి ఏది లేదని కాదు, కామెడీ ఉంది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ బ్రో ఏడిపించేసిండు. అంటే మనము డబల్ స్మార్ట్ అంటే ఏదో ఓల్డ్ సిటీలో చార్మినార్లో ఉంటాడు, స్టెప్పులు వేస్తాడు, నార్మల్గా బుల్లెట్ మోడల్ మీద తిరుగుతాడు, డానాలు స్టెప్పులు ఉంటాయని అనుకుంటారు చాలామంది. కానీ ఇది చెప్పాలంటే కమర్షియల్ కమ్ ఫుల్ పక్కా ఊర మాస్ మూవీ, పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్. బట్ దట్ టు మదర్ సెంటిమెంట్. ఎవరైతే అంటే ఇది మీరు చూస్తే అర్థమవుతుంది, చెప్తే అర్థం కాదు. మదర్ సెంటిమెంట్ మాత్రం హైలైట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఎవరైతే అమ్మని మిస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినెట్గా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అండ్ డ్యాన్స్, మూవీ, యాక్షన్ కూడా సూపర్ ఉంది. స్టంట్స్ కూడా సూపర్గా చేశారు. ఓవర్గా చెప్పాలంటే మూవీ 10 out of 10. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. పూరి సార్ కమ్బ్యాక్, పూరి ఈజ్ కమ్బ్యాక్. పూరి పని అయిపోయింది అన్న వాళ్ళకి మాత్రం ఇది గుణపాఠం. పూరి సార్ 10 సినిమాలు ఫ్లాప్ అయినా ఇట్లనే ఉంటాడు, 100 సినిమాలు ఫ్లాప్ అయినా ఇట్లనే ఉంటాడు. సో పూరికి ఎప్పుడు ఎవరు సాటి రారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక్క మాటలు చెప్తా, రాజమౌళి సార్ వాళ్ళ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ సరే పూరి సార్ ఫ్యాన్ అంటే అర్థం చేసుకోండి. అంత పిచ్చైనా కాదు, అంత పెద్ద మేధావియే పూరి సార్ని ఎంకరేజ్ చేస్తారంటే ఆయనలో ఎంత ప్రతిభ ఉంటే. మాత్రం హీరోయిన్కి అయితే చాలా ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమా. ఓకే, పూరి మార్క్ ఎంతవరకు ఉంది మూవీలో? పూరి మార్క్ హీరో కన్నా హీరోయిన్ మీద చాలా ఎక్కువ ఉందన్న. హీరోయిన్ మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. ఫ్యూచర్లో చాలా సినిమాలు వస్తాయి అన్న హీరోయిన్ మాత్రం. అంటే రామ్ని పక్క పెట్టి హీరోయిన్ ఫోకస్ చేశాడా? రామ్ పక్కన పెట్టినట్టు ఏం లేదు, కాకపోతే ఫోకస్ చేసిందంతా హీరోయిన్ మీద ఎక్కువ కెమెరాస్ పెట్టడం బాగా జరిగింది అన్న. హీరో కన్నా సంజు గారిది బాగా క్యారెక్టర్ ఎక్కువ ఉందన్న. ఓకే, సంజయ్ దత్ వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా అనిపించింది? బాగుందన్న. ఎక్కువ ఇంపాక్ట్ ఏమి ఉండదు వాళ్ళిద్దరు కలిసి ఉండడం వల్ల, బట్ సినిమా బాగానే ఉందన్న. ఓకే, ఓవరాల్గా ఏం చెప్తాను మూవీ గురించి? హిట్ అయింది అన్న, సినిమా అయితే హిట్ అయింది. నేనైతే 8/10 ఇస్తాను అన్న రేటింగ్. కంటే స్టోరీ చూడాలి. ఆలీని అయితే మంచిగా చూపించాడు. ఆలీ కామెడీ అయితే ఏదైతే సూపర్ ఉంది సినిమా అయితే. లైగర్ మించిన రాట్ అంటున్నారు కొంతమంది. ఏంటి లైగర్ మించిన రాట్ అంటున్నారు? లైగర్ తో పోల్చుకుంటే లైగర్ ఎలాగో ఫ్లాప్, అది అందరికీ తెలిసిన విషయం. లైగర్ తో పోల్చుకుంటే ఈ సినిమా అయితే 100 రెట్లు బెస్ట్. చాలా బాగుంది సినిమా అయితే. కంబ్యాక్ ఇచ్చాడు లైగర్ అసలు లైగర్ డబుల్ స్మార్ట్ దేనికి కంపేర్ చేసిన లైగర్ వేస్ట్. అంటే లైగర్ కంటెంట్ ఉంది కానీ ఫ్లాప్ అయింది అంతే. అన్నవాడు ఎవడో కానీ సినిమా చూసి చెప్పమను భయ్యా. సినిమా చూడకంటే చెప్తే సొల్లు. సినిమా చూడాలి, డబ్బులు పెట్టుకుని సినిమా చూసి వచ్చాం. సాంగ్స్ అంటే భయ్యా చూసాను, భారీ ఎక్స్పెక్టేషన్. ఇక డబుల్ స్మార్ట్ అంటే రామన్న ఎనర్జీ అయితే డబుల్ ఉంది. బట్ ఎంత ఆయన ఎనర్జీ చేసినా స్టోరీ కట్టు రాసుకొని ఎంగేజ్ చేయగలగాలి. మనం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో కొత్త టిస్టులు, కొత్త డైరెక్టర్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళే మ్యాజిక్ చేస్తారు. బట్ పూరి జగన్నాథ్ గారు ఇంకా స్టోరీని గట్టిగా రాసుకోవాల్సి అనిపించింది. ఆలీ గారి కామెడీ వస్తుంటుంది, పోతుంటుంది. వాళ్ళని చెప్పేంత విమర్శించేంత రేంజు, అంత ఏజ్ లేదు కానీ బట్ ఒక టికెట్ డబ్బులు కొనుక్కో టికెట్ చూసుకునే అర్హత అయితే నాకు ఉంది. బట్ ఇంకా ఎంగేజింగ్ చేయాల్సి ఉండే. రామన్న ఎనర్జీకి అయితే బాగా అనిపించిండు. అంటే ఈ స్మార్ట్ శంకర్లో ఏముందో అదే రిపీట్ అయినట్టు అనిపించింది. బట్ అంత ఎంగేజింగ్ అయితే నాకు అనిపించలేదు. సో 1 time వాచ్ మూవీ. సో మంచిగా ఉందన్న మూవీ. చాలామంది స్టోరీలు అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అని అంటున్నారు కదా. ఏ లేదు, మంచిగా ఉంది, పర్లేదు చూడవచ్చు అన్న, అట్లేం లేదు. 5కి 2.75 బరాబర్ ఇవ్వచ్చు రేటింగ్, పర్లేదు. నెగిటివ్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారన్న రివ్యూ? నెగిటివ్ చెప్ప నీకు ఏముందన్న, నెగిటివ్ ఏం లేదు, చూడవచ్చు అన్న. సినిమా అయితే పూరి జగన్నాథ్ డైలాగ్స్ మాత్రం గుర్తొస్తాయి మూవీలో. థ్యాంక్ యూ. మూవీ డబల్ స్మార్ట్ అంతా నాకైతే కిక్కి లేకపోయిందన్న. సినిమా అయితే నాకు మామూలుగా ఉంది, చూడొచ్చు, పర్లేదు అన్న. రామన్న యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఎనర్జీ లెవెల్స్ కానీ, ఫైట్స్ కానీ సూపర్గా ఉన్నాయి. 6 ప్యాక్ చూపించే విధానం కూడా, క్లైమాక్స్ అనేది చాలా బాగుంది. హీరోయిన్ కాంబినేషన్ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, ఆ లిప్ లాక్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. విలన్గా అసలు సూపర్, అసలు కాంబినేషన్ అసలు మామూలుగా లేదు. రామన్న విలన్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సినిమా స్టోరీలో కొద్దిగా డల్ అనిపించింది. ఆలీ గారి కామెడీ కూడా నేను అంతగా ఎంజాయ్ చేయలేకపోయాను. ఏదో కొద్దిగా అదే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది. సో ఇస్మార్ట్ శంకర్లా ఆయన బాల్యం చూపించలేదు. ఈ సినిమాలో దాని వాళ్ళ బాల్యం చూపించిండు, వాళ్ళ అమ్మ ఎవరు చూపించిండు. ఆ సినిమా సత్యదేవమో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్, ఈ సినిమాలో ఏమో ఝాన్సీ గారు ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అనమాట. పూరి పని అయిపోయింది అని అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? పూరి పని అయిపోయింది అనే వాళ్ళకి ఇది ఒక ఆన్సర్ అనమాట. సో ఆయన అంటే ఇప్పుడు వచ్చిన ఈ August 15 సినిమాల్లో పూరి గారు కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు అనమాట. లైగర్ మించిన రాట్ అంటున్నారు.
అన్న ఇదేం లైగర్ మించిన రాడ్డు కాదు, ఇదేం కాదన్న. సినిమా మాత్రం ఫ్యాంటాస్టిక్ ఉందన్న. చూసి చెప్పాలి, చూడకుండా ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్లో రివ్యూస్ చూసేసి దాన్ని కాపీ చేసి చెప్పడం కాదు, వెళ్ళి చూడాలి. రామ్ గారు ఆడేలాంటి అదే చెప్పారు, రివ్యూస్ నమ్మకండి, మీరు రండి చూడండి. అది సినిమా అయినా, రేపు బిర్యానీ అయినా, ఎల్లుండే లైఫ్ అయినా ఫస్ట్ మీరు వచ్చి దాన్ని జడ్జ్ చేయాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు జడ్జ్ చేయొద్దని చెప్పి అలా చెప్పడం జరిగింది. ఇది నార్మల్ రాడు. అంతే. ఇప్పుడు లైగర్ అంటే మనకి ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుని చూద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే వన్నే ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ చేశారు. సంజయ్ దత్ గారిని తీసుకున్నారు కానీ సరిగ్గా యూటిలైజ్ చేయాల. ఇస్మార్ట్ శంకర్లో రామ్ ఎనర్జీని వాడినట్టు ఇందులో వాడలేదు. హీరోయిన్ కంటే ఇస్మార్ట్ వన్లో హీరోయిన్తో కంటిన్యూ చేస్తుంటే బెటర్ అనిపించేది. అలా పూరి మార్క్ ఎక్కడ కూడా ఉపయోగలేదా మూవీలో? ఎక్కడే కనిపించలేదన్న. అసలు ఇది పూరి జగన్నాథ్ సినిమానా అనే థాట్ వస్తుంది. ఆయన రైటింగ్ కానీ, ఆయన తీసే సినిమాలు కానీ, డైలాగులు కానీ ఎవ్రీథింగ్ ఒక మార్క్ ఉంటుంది. ఇప్పటికి ఇంకో 4 సినిమాలు ఫ్లాపులు తీయని 5వ సినిమాకి ఆయన నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటా, ఎందుకంటే ఆయన మార్క్ అటువంటిది. సో ఇప్పుడైతే డిసప్పాయింట్ అయ్యా. నేను ఇంకా అంటే సాంగ్స్ అయితే మాత్రం ఇంకా బిగ్ బుల్ సాంగ్ పర్లేదు తప్ప ఇంక మిగతా దాని గురించి నేను మాట్లాడను. క్లైమాక్స్ అయితే వన్లో క్లైమాక్స్ని కాపీ పేస్ట్ చేస్తారన్న. 1లో క్లైమాక్స్ ఆ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఎలివేషన్ గట్టిగా ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఇందులో మళ్ళీ అదే క్లైమాక్స్ అంటుంది. ఈ రీరిలీజ్ ట్రెండ్ సాగుతుంది కాబట్టి డబుల్ ఇస్మార్ట్ తీసేసి ఇస్మార్ట్ శంకర్ ఇస్తే లిటరల్గా చెప్తున్నా అన్న, కలెక్షన్స్ ఇంకా గట్టిగా వస్తుంది. ఆయన బాగా చేశారన్న. బట్ ఇక్కడ ఏంటంటే ఆయన కంటెంట్ చూపించుకోవడానికి ఇక్కడ లేదు. ఇక్కడ 1లో ఉంది, చూపించుకున్నారు. మళ్ళీ అదే ఇక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఆయనకి ఎందుకు? సేమ్ ఆల్మోస్ట్ ఉంది. ఓకే, మెమరీ లాస్ తీయడం కొత్తది. దీంట్లో డిఫరెంట్గా ఉందన్న. అండ్ కాంబినేషన్ బాగుంది, ఎందుకంటే సినిమా అంతా